వంకాయ కాబూలి శనగల కర్రీ. దీనికోసం ఒక కుక్కర్ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్ వేసి దోరగా వేయించండి. అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అందులోనే కట్ చేసినటువంటి వంకాయ ముక్కలు, నైట్ అంతా నానబెట్టినటువంటి కాబూలి శనగలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని, అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. ఇవి బాగా మగ్గిన తర్వాత సరిపడా వాటర్ అనేది వేసుకోండి. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ప్రెషర్ తగ్గాక కుక్కర్ ఓపెన్ చేసి అందులో సరిపడా కారం, గరం మసాలా పౌడర్, సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉడికించండి. కర్రీ దగ్గర పడుతున్న టైంలో మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.